రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు. రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. కేసీఆర్ చేసిన అప్పులకే మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి. అసలు పథకాలు కూడా ఎత్తేసే ఆలోచనలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మొన్న మనం చూసాం. దీనికి సంబంధించి అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నిజంగానే ఉందా, లేకపోతే కేసీఆర్ దీనికి కారణమా? ఈ అంశాలన్నింటిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన వినోద్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మొత్తం ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తున్నారు, మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, కనీసం గుంతలు వేయడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అట్లా ఉందా పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇలాంటి వ్యాఖ్యానాలు చేశాడు కాబట్టి ఆయన నిన్న మాట్లాడింది ఆ విధమైనటువంటి వాతావరణం సృష్టించుకున్నాడు. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతాడు అని చెప్పి వాడు మాట్లాడతాడు, బ్యాంక్ వాళ్ళ దగ్గర పోతే లేచిపోతాడు, ఇవన్నీ మాట్లాడింది కదా. అవన్నీ కరెక్ట్ కావచ్చు. కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ, దాని అధినేత కేసీఆర్ గారు, నువ్వు ప్రజలు ఓ విధంగా మా పార్టీని ఓడించి ఆయనకు అప్పచెప్పినప్పుడు పరిపాలన చేసే బదులు కేసీఆర్ పైన కక్ష సాధించాలి, కేసీఆర్ యొక్క ఉనికిని పోగొట్టాలి, కేసీఆర్ గారిని మరిపించాలి, కేసీఆర్ గారి పథకాలు మరిపించాలి, కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కానీ దాన్ని మంచిగా పరిపాలన చేయలేదు, ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రం నష్టపోయింది అని ప్రజల్లోకి ఎక్కించాలని చెప్పి ఒక కుటిల రాజకీయ నీతితోని ప్రయత్నం చేసిండు. పాపం అదే ఆయనకే మెడకు చుట్టుకొని వచ్చి ఇలా కరుస్తుంది. దానికి కేసీఆర్ కారణం అంటున్నాడు. కేసీఆర్ చేసిన అప్పుల కారణమే. అదే అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పేసిన. కేసీఆర్ గారిని అన్నాడు కదా, అందుకే ఆయన దెబ్బతిన్నాడు. కేసీఆర్ గారిని అధికారం నుంచి ప్రజలు దించిండ్రు, నేను అధికారం ఎక్కించాను. నువ్వు ఎట్లా ప్రవర్తించనుండే? ప్రజలు నాకు అధికారం ఇచ్చిండ్రు, నేను ఒక 6 మాసాలు దీన్ని స్టడీ చేస్తా, ఈ రాష్ట్రం ఎట్లున్నది అని ఒక మాట కేసీఆర్ గారిని విమర్శించిన, నోరు మూసుకొని సెక్రటరీ పోయి అన్ని డిపార్ట్మెంట్స్ మీద రివ్యూ చేసి ఒక అవగాహన వచ్చి ఆ అవగాహనతో పని చేసి ఉన్నట్టయితే ఇవాళ ఆయనకు ఇంత దరిద్రం చుట్టుకోకు. అర్థమైందా అండి? నేను 2 టర్మ్స్ ఎంపీగా పనిచేస్తాను. ఒక టర్ము రాష్ట్రంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఒక క్యాబినెట్ హోదాలో పనిచేశాను. నేను 2 టర్మ్ల పార్లమెంట్ సభ్యుడి కంటే కూడా ఈ 4.5 సంవత్సరాలు యాజ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పని విధానాలు ఒక ముఖ్యమంత్రి గారికి దగ్గరలో అతి సమీపంలో ఉండి నేను స్టడీ చేస్తాను. గవర్నమెంట్ అంటే పైసలు ఉండవు, సాయంకాలం గల్లలా ఎన్ని డబ్బులు పడ్డాయి చూసుకోవాలి, రేపు పొద్దున చెక్కులు రాసేయాలి, మళ్ళీ తెల్లారి సాయంకాలం ₹1 ఉండదు గవర్నమెంట్ దగ్గర. ఇంత పెద్ద గవర్నమెంట్, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండేటువంటి ప్రభుత్వం దగ్గర కూడా బ్యాంకులో రూపాయి ఉండదు. ఇప్పుడు కూడా ఎవరిని నడిపిన అధికారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ కొంతవరకు అట్లా నిల్వలు ఉంటే తప్పితే కానీ రోజువారీ ఆదాయం, రోజువారీ ఖర్చులు ఉంటాయి. ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఒక సంసారాన్ని నడిపేటువంటి ఒక ఆడబిడ్డ ఎట్లుంటుందో, ఒక స్త్రీ ఎట్లుంటుందో, భర్త తీసుకొచ్చినటువంటి జీతం సంపాదన తీసుకొచ్చి భార్య చేతిలో పెడితే భార్య ఎట్లయితే నడుపుతుందో గట్ల నడపడాలి ఒక ముఖ్యమంత్రి. రోజు పైసలు ఉండవు. ముఖ్యమంత్రికి 100% ముఖ్యమంత్రి ఆయన పాపం నడప చేత కంటే కూడా ఆయనకు చేత కాదు, లేదా యంగ్ ఎనర్జెటిక్ కాదని నేను అనడం లేదు. ఆయన మనస్తత్వమే రాంగ్ పోయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కామ్గా నేను ఒక 6 మాసాలు స్టడీ చేస్తా అని సెక్రటరియట్లో కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఎందుకంటే ఆయన ఎప్పుడు మంత్రిగా పనిచేసింది లేదు, ఎప్పుడు ఒక అధికారంలో ఉండి చూసి చంద్రబాబు నాయుడుతో ఈయన చంద్రబాబు నాయుడు దగ్గర పోయేసరికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేదు, ఆయన అక్కడ ప్రతిపక్షాలనే ఉన్నాడు. మొత్తం ఆయన జీవితం ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒక పదవి ఆయన అనుభవించలేదు. పదవి అంటే ఏదో అనుకున్నాడు. పదవి అనేది చాలా కిరీటం కాదు, ఒక విధంగా ముళ్ళ కిరీటం. అది ఎప్పుడు గుచ్చుకుంటూనే ఉంటుంది, మంచి జాగ్రత్త ఉండు బిడ్డ, జాగ్రత్త ఉండు బిడ్డ అని. ఈయనేది కేసీఆర్ని బదనాం చేయాలి, కేసీఆర్ని ఉనికి చేయాలి, కేసీఆర్కి ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి, తెలంగాణ సాధించిండు, ఇదంతా కూడా చేయాలని చెప్పి ఒక వ్యక్తిగత కక్షతోని కసితోని ఆయన ప్రవర్తించింది కాబట్టి పాప ఆయన జుట్టుకొచ్చింది. ఎవడు అడిగిండండి కళ్ళు కూడా వీక్తా పేగులు మెడలకు వేసుకుంటా
ఇవన్నీ చూసేసరికి ప్రజలు ఇలా నాకు చాలా బాధేస్తుందండి. దేనికి ఒక సామాన్యమైనటువంటి ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఆ విధమైనటువంటి దూషించడం నేనైతే నాకు నచ్చడం లేదండి. అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, లేకపోతే నువ్వు కావచ్చు, రేపు ఎవరైనా కావచ్చు. ఆ పదవికి మన గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం తీసేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. అంటే కేసీఆర్ లాగా నేను అప్పులు చెప్పను, మోసం చేయను, అప్పులు చేసుకుంటూ పోను, ఉన్న సంసారం అంతా మీ ముందు పెడుతున్నా, మీరే ఖర్చు పెట్టుకోండి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు చెప్తున్నాడు. ఆదాయం పెంచే మార్గాలు అడుగుతున్నాడు. ఈ మొదటి రోజు ముఖ్యమంత్రి అయిన రోజు చెప్పనుండే ఇలా బ్రహ్మాండంగా జీతభత్యాలు పెంచు, అన్ని సమస్యలు పరిష్కారం చేసు. ఆయన నేను చెప్తున్నా కదండి, ఐ షుడ్ నాట్ సే సో, ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా నేను చెప్తున్నా కదా, ఆయన గొవ్వి ఆయన ఊకున్నాడు. ఇర్రిపరబుల్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరెందుకు ఇస్తారు? ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని ఎందుకు బదనాం చేస్తున్నాడు? ఇలా 28 రాష్ట్రాలు ఇప్పుడు దేశం లోపల 28 రాష్ట్రాల లోపల కింది నుండి 5వ ప్లేస్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ కంటే 23 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేస్తాయి. మన జీడిపితో పోల్చి చూస్తే, అంటే ఒక పెద్ద రాష్ట్రం ఎక్కువ అప్పులు చేస్తే అది నెంబర్ 1 లేదు. ఆ గరిష్టి, ఆ జనాభా, జీడిపి, జిఎస్డిపి లెక్కలు తీసి లెక్క కడితే ఏది ఆ రాష్ట్ర సంపద, అప్పుల శాతం లెక్క కడితే తెలంగాణ 23వ స్థానంలో ఉన్నది. 28 రాష్ట్రాలు ఇప్పుడు ఈ దేశంలో 28 రాష్ట్రాలు, తెలంగాణ 23వ స్థానం. 23 అంటే తెలంగాణ కంటే అన్ని రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు ఎంత చేస్తాయి. అసలు రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు 7 లక్షల కోట్లు అన్నాడు, మొన్న మళ్ళీ 1 లక్ష కోట్లు పెంచేసిన 8 లక్షల కోట్లు. అసలు కేసీఆర్ మీ హయాంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అసలు ఎవరు క్లారిటీ? అప్పుల గురించి అసలు మాట్లాడదండి. అసలు మా టీవీ ఛానల్, ప్రెస్, మీడియా కూడా ఎక్కువ మాట్లాడుతుంది. అప్పు చేయనోడు ప్రభుత్వాలు లేవు ప్రపంచంలో. అమెరికా ఈ దేశంలో ఎక్కువ అప్పులు చేసినటువంటి దేశం అమెరికా. రెండో ఎక్కువ అప్పులు చేసిన దేశం చైనా, జపాన్. అభివృద్ధి చెందినటువంటి 5 దేశాలు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ అప్పులు చేస్తాయి. ఆ విధంగా నడుస్తుంది వ్యవస్థ అండి. ఇప్పుడు అప్పు చేస్తూ ఉంటాను. నేను మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పు చేస్తామండి. ఓకే, సిమెంట్ బస్తా ఎంత ఉండేది ధర, ఇవాళ ఎంత ఉన్నది? ఆ రోజు ఇనుము ధర అంటే స్టీల్ ధర 27,000 ఉండే, ఇవాళ 80,000, 90,000 ఉన్నది. భూమి మేము 2 లక్షల రూపాయల నుంచి వెళ్ళి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, చివరి 8 లక్షలు ఇస్తే ప్రజలు సంతోషపడ్డారు ఎకరానికి. ఇవాళ నీకు 30 లక్షలు ఇచ్చినా కూడా నీకు ఎకరం దొరకదు. ఇలా కేసీఆర్ గారు అప్పు చేసి తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఇవాళ ఆయన దాని మీద పెట్టుబడి పెట్టిన దానికంటే 10 రెట్లు పెరిగింది. ఇలా కట్టగలుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? ఇలా ధరలు ఇంత పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఒక ఎంప్లాయ్, ఒక బ్యాంక్ లోన్ తీసుకొని మీరు ఇల్లు ఫ్లాట్ కొనుక్కుంటారు. 5 ఏళ్ళ తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? నీ అప్పు ఎంత ఉంటుంది? దాని విలువ ఎంత ఉంటుంది? అదొక ఒక 5 ఏళ్ల కిందనో, 2 ఏళ్ల కిందనో, 3 ఏళ్ల కిందనో అప్పుల గురించి బాగా మాట్లాడితే ఒక స్త్రీ మాట్లాడింది టీవీ ఛానల్లో. ఇదే ఎగ్జాంపుల్ చెప్పింది. ఒక తల్లి, మిడిల్ ఏజ్డ్ లేడీ. అరే అప్పు కేసీఆర్ హ్యాస్ క్రియేటెడ్ వెల్త్. ఆయన సంపదను సృష్టించాడు. తీసుకొచ్చిన ప్రతి పైసా, ప్రతి రూపాయి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాడు. తీసుకొచ్చిన అప్పు 2,000 పెన్షన్కి లేదు, తీసుకొచ్చిన అప్పు నీకు షాదీ ముబారక్కి లేదు, తీసుకొచ్చిన అప్పు ఇవాళ తీసుకొచ్చి నీకు దళిత బంధుకి ఇవ్వలేదు, పథకాలకు ఇవ్వలేదు. ఆయన తీసుకొచ్చిన ప్రతి డబ్బు ఇన్ఫ్రా మీద పెట్టాడు. దాని విలువ విపరీతంగా పెరిగింది. ఇవాళ పంపుల మీద పెట్టినాము, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ మీద పెట్టినాము, కరెంటు ఉత్పత్తి కేంద్రాల మీద పెట్టినాము, రోడ్ల మీద పెట్టినాము. ఈ ఇన్ఫ్రా మీద పెట్టింది అప్పు ఎట్లయితుందండి? అది సంపద కదా. నిజం కేసీఆర్ అప్పు తీసుకొచ్చి వృధా ఖర్చు పెడితే నువ్వు విమర్శించినా మంచిగుంటుంది. ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి పైసా ఉత్పత్తి రంగాలలో పెట్టినాం ఖర్చు. అది కూడా తమాషాకు పెట్టలేదు. కరెంటు ఉత్పత్తి కేంద్రాలపైన పెట్టినాం, ఇన్ఫ్రా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టినాము, రోడ్స్ మీద కొంత డబ్బు పెట్టాం, చాలా తక్కువ. ఇలా కలెక్టర్ ఆఫీసులు కట్టాం, ప్రజలకు ఉపయోగపడేది కదా, అంత పెద్ద బిల్డింగ్స్ కట్టినాం. కాబట్టి ఆయన అర్థం చేసుకోలేదు ప్రభుత్వాన్ని నడపడమైంది,
ఒక సంసారాన్ని నడిపే ఎందుకు మరి ఆఫీసర్లు కూడా చెప్పాలి కదా, ఆయనకంటే ఎక్స్పీరియన్స్ లేదు. ఆఫీసర్లు ఏముందంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆల్ బ్యూరోక్రాట్స్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఓన్లీ వాళ్ళు ఏం చెప్తే పని చేయాలి అంతే. సలహాలు ఇచ్చేసి లేదా, చెప్తే వింటే చెప్తారు, లేకపోతే సపరేట్ కూర్చుంటారు. వాళ్ళకి వాళ్ళ జీతం భత్యాలు వస్తాయండి. వాళ్ళకేం ఒక్కసారి ఐఏఎస్ సెలెక్ట్ అయితే 33 ఏళ్ళు 35 ఏళ్ళు మంచిగా వాళ్ళకి కూర్చుంటారు. పని చేసినాక జీతం అవుతుంది, పని చేయకుండా జీతం. కాకపోతే ఇవాళ ఎడ్యుకేషన్ సెక్రటరీ లేకపోతే హోమ్ సెక్రటరీతో లేకపోతే రెవెన్యూ సెక్రటరీతో ఏది కాకపోతే తీసుకపోయి ఆర్కేఆర్ డిపార్ట్మెంట్లో పడేస్తారు. తప్పితే కానీ ఎవడు కూడా ఏం చేయలేడు రాజకీయ నాయకుడు. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లో అధికార యంత్రాన్ని ఆర్టికల్ 311 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ అది వాళ్ళకి. మన ఉద్యోగ భద్రత ఉన్నది, రాజ్యాంగం భద్రత ఇచ్చింది. కాబట్టి వాళ్ళకి తెలుసు, ఉద్యోగం వచ్చిన రోజే తెలుసు ఎవడు మంత్రి అయినా ఎవడు ముఖ్యమంత్రి అయినా పనిచేస్తాం అనేది వాళ్ళకు ఆ ధీమా ఉంటుంది. అందుకే కాబట్టి అధికారులు మనం ఏమనడానికి వీల్లేదు. నువ్వు ఏం చెప్తే గది చేస్తాడు. పోయి పండురా అంటే పోయి పంటాడు, తినరా అంటే తింటాడు, పని చేయాలంటే పని చేస్తాడు, అంతే. సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే అంటే అధికారులతో పని చేయించుకునే కెపాసిటీ లేదా ఇప్పుడు అది మన మీద ఉంటుంది రాజకీయ నాయకుడు. అదే కేసీఆర్ పని చేసాడు, పని చేయించాడు, ఉరికిచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అంటే ప్రతి ఒక్క అధికారితోనే రివ్యూ మీటింగ్స్ ఉండాలి. ఇప్పుడు ఏమున్నది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమున్నది, ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఇంకా సైనిక్ స్కూల్ అడ్మిషన్లు క్యాన్సిల్ అయినాయి, ఎవడు మాట్లాడతలేడు. అంటే అప్పు పుడతలేదు, అప్పు పోతే దొంగను చూసినట్టు చూస్తారు అని అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తన రాష్ట్రాన్ని ఇట్లా కించపరచడం ఎట్లా వస్తున్నారు? చాలా తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నాం అలాంటి వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం రావడం చాలా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. కానీ చరిత్రలో ఇదొక చిన్న మజిలీ, భయపడద్దు. ఇప్పుడు వచ్చేది తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు ఇప్పటికీ నిర్ణయానికి వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతాం, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎత్తుకుంటాం అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేశారు తెలంగాణ ప్రజలు. కానీ రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడు వాళ్ళ ప్రజల చేతిలో ఏం లేదు. 5 ఏళ్ళు ఓటేసడం తప్పనిసరిగా ఆయన 5 ఏళ్ళు ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈయన ఉంటాడా వేరే ఉంటాడు నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అంటే మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కూడా చేస్తున్నారు ఉద్యోగ సంఘాలతో కలిసి అని చెప్పేసి. మొన్న లక్షల మంది ముందు చెప్పినాం, మేము అస్సలుగా ముట్టుకో బిడ్డ నువ్వే ఉండాలి 3 ఏళ్ళు ఉంటేనే మా విలువ తెలుస్తుంది ప్రజలకు కూడా అని చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే వ్యాఖ్యలు చేస్తున్నాం. అదే ఆయన ఉడవికాలని చూస్తాడు ఆయన. అంటే నెపం కేసీఆర్ మీద నెట్టేద్దామని ఏమో కేసీఆర్ మేమే చెప్పినా కదా, మంచి పబ్లిక్లో చెప్పినాం, మాకు అవసరం లేదు. నేను చెప్పినానండి, నేను మా గవర్నమెంట్ పోయిన 4-5 నెలలు చూసిన, నేను 4-5 మాసాలు చూసేసి నా పార్లమెంట్ ఎన్నికలప్పుడు నేను బహిరంగ సభ చేయాలి. మాది వాక్-ఇన్ గవర్నమెంట్ అని చెప్పిన. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అంటే నువ్వు డైరెక్ట్గా పోయి ఇంటర్వ్యూ అపేర్ కావచ్చు, సెలెక్ట్ అయితే సెలెక్ట్. మాది వాక్-ఇన్ గవర్నమెంట్ అని చెప్పిన. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అని చెప్పింది. కారణం ఏంటంటే నేను 4 మాసాల్లో పట్టిన అన్నం ఉడికిందా ఉడకలేదా అని మొత్తం మన ప్రతి మెతుకు పట్టి చూడము. ఎట్లా ఉంటుంది అది? ఇట్లనే ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి చెప్పినట్టుంటే మీరు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అంటున్నారు, మరి మీరు ఎట్లా సెట్ చేసుకుంటారు దాన్ని? ఇప్పుడు ఇట్లా ఉంటుంది వెరీ ఈజీ అండి. ఇప్పుడు ఈయన కూడా తెలుసుకుంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే ఈజీగా సాల్వ్ అవుతుంది. నేను అది కూడా చెప్తున్నా. సలహాలు ఏమంటుండే మరి కేసీఆర్ గారిని? తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి, నేనే చెప్తున్నా కేసీఆర్ తరఫున. టాక్ లెస్ వర్క్ మోర్. ఏంటి ఆదాయం పెంచే మార్గాలు ఏంటి మరి? అది కూడా ఆయన తక్కువ మాట్లాడి పనిలో ఉండవని చెప్పారు, అదే పెరుగుతుంది. 18 గంటలు పని చేస్తున్నా అంటుండ్రు రోజుకు. పనికి మాలిన పని చేస్తాంటావు, కడుపు కట్టుకుంటున్నట్ట, ఎకనామిక్ క్లాస్లో పోతున్నట్ట, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్లలో విదేశాలకు పోయినప్పుడు. సోనియా గాంధీ కూడా పోయింది ఎకనామిక్, ఈయన ఒక్కడ పోలేదు. సోనియా గాంధీ గారు కూడా ఎకనామిక్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు, తెలియదు చాలా మందికి. ఎట్లా సార్ మరి ఆర్థిక పరిస్థితిని సెట్ చేయడానికి ఎలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి సలహాలు ఏమైనా ఇస్తారా ముఖ్యమంత్రికి? సలహాలు అవసరం లేదండి. నేను తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయమని చెప్పండి, అనేక అర్థమవుతుంది. సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సిస్టమే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ వచ్చింది, లాక్డౌన్, ప్రపంచం మొత్తం ఆగిపోయింది. భారతదేశంలో మోడీ గారు కూడా నియంత్రించిండు. ఒకసారి లాక్డౌన్ను ఎత్తిండ్రు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, అప్పుడు మేము మీటింగ్, క్యాబినెట్ మీటింగ్, వరి ధాన్యం కొందాము అన్నారు. సార్ డబ్బులు లేవు, కోవిడ్లో మన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఎట్లా సార్? గత 2 నెలల నుంచి మన డబ్బులు జనరేట్ కాలేదు అంటే అప్పు తీసుకురా అన్నాడు. అరే అప్పు తీసుకొచ్చి వడ్లు కొనుడు ఏంది, కొను అని చెప్పారు. అప్పు తీసుకొచ్చారు, 6,000-7,000 కోట్లు తీసుకొచ్చారు. మొత్తం వడ్లు మొత్తం కొనేసాం, ప్రజల దగ్గర వడ్లు కొన్నాం. ఏం లాభం జరిగింది తెలుసా? వడ్లు కొనుడే రైతు దగ్గరికి టక్క 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 పైసలు పడ్డాయి.
పైసలు కూడా రైతు ఉత్తగా ఉంటాడా అండి? రైతు ఏం చేస్తాడు? పోయి మందులు కొనుక్కుంటాడు. ఏదైనా రోగాలు వస్తే పిల్లలకు చూపిస్తాడు, భార్యకు చూపిస్తాడు, లేదా భార్యకు ఒక చీర కొంటాడు, ఓ బంగారం కొంటాడు, ఓ చెప్పులు జత కొంటాడు, పిల్లలకి బట్టలు కొంటాడు. అర్థమే కదా? అంటే మార్కెట్ని సెన్సిటైజ్ చేసినాం. మొత్తం తెలంగాణ మొత్తం వైబ్రెంట్గా పట్టుకొస్తే అవంతా ఏమవుతుంది? ప్రతి కొనుగోలు దగ్గర మీకు జిఎస్టీ వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. వెరీ సింపుల్. నీకు ప్రజల్ని ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ప్రజలకి ఇది నా వ్యవస్థ, నా ఫీలింగ్. ఆ కోవిడ్ పోయి ఇళ్ళలో వండుకొని ముక్కు బట్ట కట్టుకొని అవంతా బాధపడ్డారు. ఏకదం వాళ్ళకేంది వైబ్రెన్స్ ఇచ్చినాం. ఓ హోటల్ పోయి తిన్నాడు, వాడు ఛాయ్ తాగిండు, వాడు ఇదిగో ఉన్నాడు, అది సంథింగ్ వచ్చా. అందుకో అప్పుడు ఎకనామిస్ట్లు ఏమన్నారు? తెలంగాణ రికవర్డ్ ఇన్ వి షేప్డ్ రికవరీ అన్నారు. అంటే వి అక్షరం ఇట్లా కింద పడిపోయినాం కదా, కంప్లీట్లీ మళ్ళీ అట్లే లేస్తాం. మిగతా రాష్ట్రాలు యూ షేప్డ్గా లేస్తాయి, మెల్లగా మీదికి లేస్తాయి. ఎకానమీని రీవిటలైజ్ చేస్తారు, ఎకానమీని మళ్ళీ తిరిగి వైబ్రెన్సీ తీసుకురావడం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, కోవిడ్ అట్లాంటి ఎన్నో ఉంటాయి. ఒక స్త్రీ తన భర్త జీతం తీసుకొచ్చి చేతిలో పెడతాడు, అంటే నాన్ కరప్ట్ ఎంప్లాయ్ అనుకోండి, ఆ జీతం మీదనే బతకాలి. ఏం చేస్తుంది ఆ తల్లి? ఏం చేస్తుంది ఆ భార్య? ఏం చేస్తుంది? ఫస్ట్ పాలోని పైసలు ఇస్తుంది, ఎందుకంటే పాలు తీసుకొస్తే బిడ్డకు పాలు పోతుంది. లేకపోతే కిరాణా దుకాణం పోయి వానికి మొదలు కడుతుంది, ఎందుకంటే వాడు మళ్ళీ ఇంకో నెల రోజులు మళ్ళీ కిరాణం ఉద్ధరిస్తాడు. ఇంటి కిరాణానికి ఇల్లు కడుతుంది, ఎందుకంటే వాడు లొల్లి పెట్టకుండా ఉండాలి. పేపర్ కూడా వస్తాడు, రేపు రాపోయే అంటుంది. దట్ ఈస్ నాట్ హర్ ప్రయారిటీ. భర్త ప్రయారిటీకి వచ్చి పేపర్ చదవడం, కానీ ఆమె ప్రయారిటీ కాదు, ఆమె పాలు ప్రయారిటీ. అంటే అట్లా ఎకానమీని అట్లా చూడాలి. ఏది ప్రయారిటీ, ఏది మొదలు కట్టాలని చూడాలి. ఈయన వెనకది ముందుది వెనుక. వచ్చుడు 8,000 కోట్ల రూపాయలు 4 కాంట్రాక్టర్లకు బిల్లు పేమెంట్ చేశాడు. అక్కడనే స్టార్ట్ అయింది ఆయన రాంగ్ స్టెప్స్. అంటే వడ్డీలు కట్టడానికే డబ్బులు అరే కాంట్రాక్టర్ బిల్ అని చెప్పేది. ఇప్పుడు ప్రతి నెల వడ్డీలు అందుకే నేను చెప్పినా కదా, ఇంత మంచిగా చెప్తానా కదండి మీకు. ఎట్లా ఒక సంసారాన్ని ఒక స్త్రీ ఎట్లా నడుపుతుంది, ఇంత మంచిగా నడుపుతుంది. పేపర్ బిల్లు రేపు రాపోయా అంటది. ఓకే, కాంట్రాక్టర్ బిల్లు పేపర్ బిల్ అంటారు. అది మీరు అర్థం చేసుకోండి. పాలన బిల్లు మొదలు కడుతుంది. ఇలా కేసీఆర్ ఎందుకు వడ్లు కొన్నాడో 6,000తో కోవిడ్ అయిన వెంటనే యావత్తు తెలంగాణ రైతుల్ని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు, ధైర్యం కూడా బయటకు వచ్చేటట్టు చేశాడు. అచ్చా, వాడు ఖర్చు పెట్టిన దానిలో కేసీఆర్ కూడా ఆదాయం వచ్చేది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, జిఎస్టీ. సో దీస్ ఆర్ ఆల్ కామన్ సెన్స్. కాంగ్రెస్లో కూడా చాలామంది ముఖ్యమంత్రులు చాలా బ్రహ్మాండంగా పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. పేర్లు చెప్పను నేను, పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు, కామన్ సెన్స్ ఉండాలి. ఇక్కడ ఈయన అది లోపించింది. నువ్వు కళ్ళు ఉడవిక్తా పేగులు మెడలకు వేసుకుంటా అంటేనే నువ్వు ముఖ్యమంత్రిగా అనుకోలేదు ప్రజలు. ఇవాళ ఎందుకు ప్లాట్లు రియల్ ఎస్టేట్ పడిపోయింది? ఎందుకు ఇవాళ ఎకానమీ అనేది ఎవరి దగ్గర పైసలు ఉండవండి. ఇట్స్ అ రోలింగ్ స్టాక్, తిరుగుతూనే ఉంటా ఉంటుంది. ఎందుకు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ధరలు బాగా తక్కువ ఉన్నాయి. కేసీఆర్ గారి హయాంలో బాగా ధరలు ఎక్కువ ఉన్నాయి, మేము అప్పుడు కొనుగోలేదని. మరి ఇప్పుడు ఎందుకు కొనుక్కోవట్లేదు? ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు కొనుగోలడానికి? అంటే కాన్ఫిడెన్స్ ప్రజలకి ఎప్పుడు కానీ మార్కెట్ ఎకానమీ లోపల ఫస్ట్ నువ్వు వైబ్రెన్స్ ఉండాలి. తక్కువ ధర అమ్ముడుపోతాడు కొనుక్కుంటారు, వేరే వాళ్ళు ఉంటారు, చాలామంది కొంటున్నారు, ఏది వాళ్ళు కొంటారు. నేను అనేది సామాన్య ట్రాన్సాక్షన్స్ జరగాలి, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. ఆ సెక్షన్ వేరే ఉంటారు, ఏది డిస్ట్రెస్ సేల్ అంటారు దీన్ని. డిస్ట్రెస్ సేల్ కొనేటోళ్ళు కొందరు ఉంటారు, ఒక్కొక్కటి 20 ఫ్లాట్లు 30 ఫ్లాట్లు కూడా కొంటారు ఇప్పుడు హైదరాబాద్లో. డిస్ట్రెస్ సేల్స్, పాపం బిల్డర్స్ అమ్ముకుంటారు, దానికి వేరే పెట్టుబడిదారు ఉంటాడు, తక్కువ కొనుక్కొని వాళ్ళు ఎక్కువ వచ్చి మళ్ళీ రేపు పొద్దున వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు. మళ్ళీ వాళ్ళు అబ్ది పొందుతాడు, సామాన్య ప్రజలు అబ్ది పొందాడు. ఇలా పల్లెటూరులో ఇప్పుడు భూములు అమ్ముదామంటే కొనేటోడు లేడు. బిడ్డ పెళ్లి చేద్దాం, నిన్నటిదాకా నాకు 4 ఎకరాలు అది, ఓ నీకు కోటీశ్వరుని అనుకున్నాడు రైతు, కానీ అలా అమ్ముతామంటే ఇప్పుడు కొనేటోడు లేడు. దానికి ఇరవై కబుర్లు అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో
తెలంగాణ పరిస్థితి ఇంత దిగజారిపోతుంది రోజు రోజుకి. ఏం చెప్తారు ఒక ఉద్యమకారుడిగా? ఉద్యమం అనేది ఒక మజిలీ అండి, ఇది ఒక బ్యాడ్ టైం వస్తుంది. మా తెలంగాణ ఉద్యమంలో మేము ప్రతిరోజు మేము చాలా గొప్పగా సంతోషంగా లేము. ప్రజలు కూడా మమ్మల్ని ఓడించారు. ఇప్పుడు కొత్తగా అది ఓడిపోవడం ఏది 2023 లోపట, 2008 లోపట మేము తెలంగాణ కోసం రాజీనామా చేస్తున్నాం. 4 ఎంపీలు అయితే 2 గెలిపించారు. 16-17 మంది ఎంపీలు రామితే 6-7 గెలిపించారు. అసలు ప్రజల నిర్ణయం మేము శిరస వహించడం, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినాం, మళ్ళీ ప్రజల్నితో కలిసినాం, పని చేసినాం. ప్రజలు మళ్ళీ మాకు బ్రహ్మరథం పట్టారు. 2008 ఓడగొట్టారు తెలుసు అప్పుడు. నేను కేసీఆర్ ఇద్దరమే గెలిచినాం ఎంపీలో. మేము 4 ఎంపీలను రాజీనామా చేస్తే 16-17 మంది ఎమ్మెల్యేలను పోటీ చేస్తే 10 మంది ఏమో గెలిచినాం. ఓడిపోయాం. ప్రజలు నిర్ణయం చేస్తారు అంతే. దానికి ఎందుకని నో ఆన్సర్. ఇట్స్ పీపుల్స్ మ్యాండేట్. ఓవరాల్గా ముఖ్యమంత్రికి అనుభవం లేదు, కామన్ సెన్స్ కూడా లేదని చెప్పేసి ఆ వినోద్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక సాధారణ గృహిణి తన ఇంటిని ఎంత చక్కబెట్టుకుంటుందో కనీసం ఒక సాధారణ గృహిణికున్న నాలెడ్జ్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టుడు బంద్ చేసి ఎక్కువ పనిచేసి, అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని చెప్పేసి ఇప్పటికైనా కేసీఆర్ని బదనాం చేసుడు డ్యూటీ బంద్ పెట్టుకొని ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మేధావులతో కానీ లేకపోతే చిన్న చిన్న కామన్ సెన్స్తోని ఆలోచిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా బాగోద్ది. మేము నెక్స్ట్ ప్రభుత్వం మాదే, ఎట్లాగూ ప్రజలు డిసైడ్ అయ్యారు ఇప్పటికే. ఖచ్చితంగా నెక్స్ట్ కేసీఆర్ కనుక అధికారంలోకి వస్తే దీని అంతటిని ఒక 5 నిమిషాల్లో సెటరైట్ చేస్తాడని చెప్పేసి వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వినోద్ కుమార్తో ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.